ఏదిగా అలా పిరికి పందలా ఒరిగిపోతున్నారు? ముందు దా ముట్టలో అయిపోయాను. చూడి ఘోరం. ఏమిట్రా ఈ గౌరవం? ఈ జీవంతో తిరిగి వస్తాను ఎదురు చూస్తున్నా మాకు ఇలా ఇలా శవమై తిరిగి వచ్చావేంట్రా? అన్నయ్య, నిన్ను అవమానించిన వాడి తలని నరికి కారుకుగా ఇస్తానన్నది. నువ్వే శవమై నాకు కారుకుగా వచ్చావారా? ఎంత ఘోరం! మళ్ళీ విచారించుకు, ఇది విచారించే సమయం కాదు. సింగను నారికి చంపిన వాడిని వెంటాడి వేటాడి పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పడేయాలి. చూసావా శివ, నా తమ్ముడు నా కోసం కాదు 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 మనందరి కోసం వెళ్ళి ఇదిగో ఇలా ఈ ప్రపంచంలో ఇంకా నాకేమి వద్దు. అందుకే నేను కూడా నా తమ్ముడితో పాటు పిచ్చి పట్టిందా? చచ్చిన వాళ్ళతో మనం కూడా చచ్చితే ఈ సంగ్రామానికి చరణగీతం పాడేదెట్ట? అది పిరిగవాడి లక్షణం. అవును అవును టైగర్, నిజంగా నా తమ్ముడు లేకుండా బ్రతకలేదు. నిజం, నేను పిచ్చివాడిని. అన్నయ్య, నిన్ను ఈ ప్రపంచానికి మహారాజులు చేస్తానన్నయ్య అన్నాడు నా తమ్ముడు. ఎక్కడ టైగర్? చెప్పన్నా, నువ్వు కూడా ఒక సింగన్నతో పాటు మాకు దూరమై మమ్మల్ని అమాయకం చేస్తావా? నువ్వు లేక సింగన్న లేక ఇంకా మేము ఎవరి కోసం బతకాలన్నా? ముందు మమ్మల్ని చంపు, ఆ తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకో. అవును మళ్ళు, వాళ్ళు చెప్పింది నిజం. ఇప్పుడు మన కర్తవ్యం ఆలోచించు. అవును టైగర్, అవును, కర్తవ్యం గురించి ఆలోచించవాలి. నిజంగా నిజమే, నా తమ్ముణ్ణి నాకు దూరం చేసిన వాడు ఎంతటి వీరుడైనా ఎంతటి సూర్యుడైనా వాడిని నామరూపం లేకుండా నాశనం చేయాలి. వాడిని వాడి కుటుంబాన్ని సమూలంగా శవాలుగా మార్చాలి. నా తమ్ముడితో పాటు వాళ్ళ శవాలు కాలిపోవాలి. ప్రపంచంలో నా తమ్ముడితో పాటు ప్రపంచంలోని ప్రతి ఒక్క చోట శవాలు గుట్టలు గుట్టలుగా కనపడాలి. సృష్టి యావత్తు నా శాపంతో నాశనం అయిపోవాలి. సరే మళ్ళు, ఇప్పుడేం చేయమంటావో చెప్పు, నీ ఇష్ట ప్రకారమే. కానీ సరే అయితే సింగన్న శవాన్ని తీసుకెళ్ళి కాళికా మాత విగ్రహం ముందు పెట్టించు. నాకు ఆ బాడీని విగ్రహం ముందు ఉంచండిరా. నన్ను చంపడానికి పంపించిన వాళ్ళకి ఇదే తగిన బహుమతి. హెచ్చరిక, మీకు కూడా ఇదే చావు పడుతుంది. ఇట్లు బొబ్బిలి సింహం. నన్ను చంపడానికి పంపించిన వాళ్ళకి ఇదే తగిన బహుమతి. హెచ్చరిక, మీరు కూడా చావుకి సిద్ధంగా ఉండి. ఇట్లు బొబ్బిలి సింహం.
వాడు బొబ్బిలి సింహ కాదు, వాడు బొబ్బిలి సింహే కాదు, వాడు ఒక పిల్లి, ఎదుటి పడి ఊపిరితిలేని ఒక పిరికి సన్నాసి. చెప్పన్నా, వాడి హతం చేసి వాడి గతులు లేకుండా చేస్తాం. ఈ కత్తితో వాడి తలను నరికి వాడి రక్తంతో నీ పాదాభిషేకం చేస్తాం. రే బొబ్బిలి సింహం, నువ్వు ఎక్కడున్నా నీకు నా చేతిలోనే చావు. ఇక తల్లుచుకోరని బాబుని, వాడి బాబుని, వాడి రక్తాన్ని పానీయంగా చేస్తాం. వాడి బాడీని నీకు సమర్పిస్తాం. ఖాన్ వద్దు, వాడిని సంగతి ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి, ఆ విధమని సజీవంగా నా దగ్గరకు తీసుకురండి. ఇంతకాలం ఈ అన్న మీద ఉన్న మమకారాన్ని రుజువు చేసుకోండి. వెళ్ళండి. మళ్ళీ నేను వెళ్ళి మన బందీలో ఉన్న అధికారుల్ని పట్టి ఈ గ్రామానికి నాశనం కోసం ఉపయోగిస్తాను. అలాగే టైగర్, రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రపంచం వాళ్ళని హతమార్చడానికి సిద్ధుడు కమ్ము. అలాగే మళ్ళీ ఇక్కడున్నావా చెక్కోరి? ఈ అందాల బొమ్మ, ఈ వయ్యారి బొమ్మ ఇక్కడ వయ్యారాలు వలకబోస్తుంది. ఎవరివే బొమ్మ? నేను ఎవరైతే మీకెందుకు? అసలు ఎవరు మీరు? మనమెవరో చెప్పరా? మేమెవరో తెలుసుకోవాలనుందా? మేమెవరో తెలిస్తే ఆ నిజాన్ని తట్టుకునే శక్తి నీ శరీరానికి ఉందా? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చా? పిచ్చి మోస్తాది. నువ్వు ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతూ అందరికి పిచ్చి పట్టిస్తున్నావు. పిచ్చి ప్రశ్నలు మాని ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నావో చెప్పు. అది చెప్పు. నేను బొబ్బిలి సింహం ప్రియురాలిని. బొబ్బిలి సింహం ప్రియురాలివా? అరే వా, వెతకబోయిన తీగ కాలికే తగిలిందిరా. అరే మేరా ప్యారి, నీ పని పూరి. ఎంత అందంగా ఉన్నావో చెక్కోరి. ఈ అందమైన మొక్కని చాకుతో చెక్కమంటావా? వద్దురా, ఈ అందాల భావను ఆనందంగా పంచుకుందాం. బొబ్బిలి సింహం వచ్చాడంటే మీ ఇద్దరిని నంచుకొని తింటాడు. మర్యాదగా వచ్చిన దారిన వెళ్తాం మంచిది. వచ్చిన దారినే వెళ్ళడానికి కాదే వచ్చింది. నిన్ను నీ ప్రియుణ్ణి హతం చేయడానికి వచ్చిన యమభటులం. నిన్ను మా పెద్దన్నకు కానుక పంపడానికి వచ్చిన యమకింకరులం. అందుకేనేమో నీ కీళ్ళు విరిచి కాళ్ళు నరికి నిన్ను సరాసరి కబరిస్తానికే పంపిస్తాం. దీని సంగతి నేను చూసుకుంటా. అన్నా, ఇదిగో బొబ్బిలి సింహం పిడాలు. అచ్చా ఏ నాగు ఖాన్, మంచి పని చేశారా. ఏ అందాల బొమ్మ, నువ్వేనా బొబ్బిలి సింహం ప్రియురాలివి? ఛీ, దుర్మార్గులా! ఒక ఆడదాన్ని బంధించి చూపడం మగతనం కాదురా. నీకు దమ్ము ధైర్యం ఉంటాయి, బొబ్బిలి సింహాన్ని ఎదిరించండి. అచ్చా చిలక పలుకులు పలుకుతున్నావే. నిన్ను ఆ బొబ్బిలి సింహం గాని బోన్లో బంధించడానికే నీ ప్రయత్నం. అయితే ఎందుకన్నా ఆలస్యం? దీని అందాన్ని మజా చేసి వాడికి ఆహారంగా పంపిద్దాం అన్నా. ఈ పసమైన బొమ్మను ఉలుకు పలుకు లేకుండా ఉరిది అన్నా. చూడు పాప, ఈ ఆలస్యం మా వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. మర్యాదగా నీ అందమైన బాడీని మాకు విందు చేసుకో. నీకు నువ్వుగా లొంగిపోతే ఈ సీను శృంగారంగా ఉంటుంది. లేదనుకో రేప్ జరుగుతుంది. మీరు చేసేది చేయగలిగింది అంతే. వద్దు పాప, వద్దు. డైలాగులు చెప్పొద్దు, నా ఓపికని పరీక్షించొద్దు. మర్యాదగా నీకు నీ అందాన్ని సోయగాలతో నాకు పంచు రా.
ఇలా చేయగా పసద్దుగా పంచు రా. కదిలేరా కాల్చి పడేస్తాను. వాడిని విరిచి కట్టండి రా. రాజా రాజా ఓ, వీడే అన్నా వీడే బొబ్బిలి సింహం. ఆ? వీడేనా ఆ విరాతి వీరుడు? శభాష్! శభాష్ ఖాన్! మల్లు ముందు దీన్ని మజా చేసి ఆ తర్వాత బొబ్బిలి సింహం విర్రవిగే నా కొడుకుని ఉరి తీద్దాం. టైగర్ వద్దు, ఆడదాన్ని బలవంతం చేయటం మన సాంప్రదాయం కాదు. హ, నువ్వేనా పరాక్రమంతుడివి, నువ్వేనా పరాక్రమంతుడివి, నువ్వేనా నా తమ్ముడిని శవంగా మార్చి నాకు కానుక పంపించింది. నా ప్రాణంలో ప్రాణమై నా ఊపిరిలో ఊపిరైన నా తమ్ముని శవంగా మార్చింది నువ్వేనా? నా కట్లు గట్టి కాదురా నీ వీరత్వాన్ని ప్రదర్శించేది. దమ్ము ధైర్యం ఉంటే నా కట్లు ఓడించు. నా ప్రతాపం పెట్టు. వా, నువ్వు సింహాని కదా, మరి సింహాన్ని బంధించే కదా ఆహారం పెట్టేది. అందుకే నిన్ను బంధించి నీకు ఇష్టమైన ఆహారాన్ని పెడదామని బంధించారా? ఛీ నీచులా, మీరు చేసిన పళ్ళకి ఇప్పటికైనా బొబ్బిలి సింహం కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. మీరు చేసిన పాపానికి నిష్కృతి దొరుకుతుంది. ఏమిటి? అవును, నువ్వు అనుకున్నది నిజమే. అతని జయచంద్ర తమ్ముడు రాజా, ది గ్రేట్ పాప్ సింగర్ రాజా మిమ్మల్ని చంపడానికే ఇలా బొబ్బిలి సింహంగా అవతారం ఎత్తాడు. ఆ జయచంద్ర గారు తమ్ముడు వీడు? అవును అందుకేనా మా మీద కక్ష కట్టింది? అవును శభాష్! ఇప్పుడు మాకు మంచి అవకాశం వచ్చిందన్నమాట. అందుకే మల్లు వీడిని అంతం చేసి సింగనాత్మకు శాంతి చేకూరుద్దాం. నన్ను బంధించి కాదురా మీ వీరత్వాన్ని ప్రదర్శించేది. దమ్ము ధైర్యం ఉంటే నా కట్లు ఓడించండి. అప్పుడు తెలుస్తుంది ఈ బొబ్బిలి సింహం సత్తా ఏమిటో. ఏంట్రా నీ సత్తా? నువ్వు నీ అమ్మకే పుడితే ఒక్కడి చేసి చంపుతావురా? నువ్వు దమ్ములు ఉన్న మగాడురా. అసలు నువ్వు నీ బాబుకి ఒక్కడిగా పుట్టావంట. నోరు మీద బద్మాష్. పిచ్చి పిచ్చిగా వాగావంటే పుచ్చ లేచిపోద్ది. ఛీ, మీరు అసలు మనుషులు కాదురా. నిజంగా మీరు అసలు మనిషి జన్మలేనా? మేం మనుషులు కాదా? నిజంగా మేం పశువులమా? వదులు. వదిలిపెట్టండి, లేదంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. ఏమిటి? మా రక్తం కళ్ళ చూస్తావా? చొప్పున బద్మాష్! ఇది ఒక బతుకేనంట్రా? ఒక ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. నీకు దమ్ము ధైర్యం ఉంటే బొబ్బిలి సింహం కట్ల విప్పు. రుచిగా ఉంది, ఛీ, తీయగా ఉంది, చేదుగా కూడా ఉంది. హ. ఏయ్! ఏ నాకు ఇది ఒళ్ళు బలిసి బాగుతుందా? దీన్ని ఏం చేయమంటారా? దీని డొక్క చించి దోలు కడదామన్నా. ఏయ్! దాని పొగరికి ఇది చాలా చిన్న శిక్షరా. రే ఖాన్, నువ్వు చెప్పురా. దీన్ని నడి బజార్లో గుడ్డలు తీసి ఉరి తీయాలన్నా. కానీ మన సింగన్న ఆత్మకు శాంతి రాదు. ఖాన్,
ఆడదాన్ని గుడ్డలు ఇటు మన సాంప్రదాయం కాదురా. మల్లు దాని ప్రియుడు ముందులే తనివి తీరా అనుభవించడమే వీళ్ళిద్దరికి సరైన శిక్ష. కాదురా మీ ప్రతాపం. దమ్ము ధైర్యం ఉంటే నా కట్లు వదిలించండి రా. దీన్ని రేపు చేయటం పాత సాంప్రదాయం. మనకు పాత పద్ధతులు వద్దు. సరైన సరికొత్త విధానంతో చరిత్ర పుటలలో చరిత్ర సృష్టిద్దాం. వీళ్ళిద్దరికి సరైన గుణపాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పాల్సింది నాకు కాదు, ఇలా ఎన్నో దోపిడీలు దొంగతనాలు అక్రమాలు చేస్తున్నాం మీకు. ఈ మల్లుదనంటే మండుతున్న అగ్నిగుండం. ఏమే ముట్టుకుంటే మాడి మసైపోతావు. ఏమేమే నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగానన్నమాట. అంటే నా పవరు తగ్గిందనుకోవాలా లేదా నీ పవరు పెరిగిందనుకోవాలా? అసలు ఏమనుకున్నావే? జుట్టు వేసుకుని జడ వేసుకున్నంత మాత్రమేగా నీ పగరు దించుతా. నీ పగరు దించుతా. నీ పగరులో ఉన్న వగరు దించుతా. ఎంత పొగరే నీకు! ఈ పసిడి ఛాయిలో ఉన్న చిన్నది అందమైన ఈ శరీరం దీన్ని నరికేయమంటావా? దీని సొగసైన మొత్తాన్ని చెక్కేయమంటావా? ఎందుకు కాలయాపన మల్లుదరా? రాక్షసులారా, ఆడదానిపై కాదురా మీ ప్రతాపం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను చంపండి రా. వద్దు రాజా వద్దు, నేనేమైనా పర్వాలేదు, కానీ నువ్వు బ్రతకాలి. నీ అన్న ఎదుల మీద వేసావు అన్న గుర్తు పెట్టుకో. నా కోసం నువ్వు బలి కావద్దు. మీరిద్దరు ఇక్కడి నుంచి బయటపడితే కదా. మల్లుదరా, నీ చావు దగ్గర పడి ఇలా విర్రవీగిపోతున్నావు. ఆడపిల్ల ఇదేం చేస్తుంది? కొరికితే ఒగరుగా ఉంటుంది, విసిరేస్తే ఏమవుతుంది? మల్లుదరా, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఆడదాన్ని అడ్డం పెట్టి కొడు కదరా. నీలో మగసిరి ఉంటే నా కట్లు ఓడిదించు. చూడు బేట, మరచాను. నువ్వు నీ ప్రియరాలతో ఏకాంతంగా గడిపే క్షణాలని ఒక్కసారి నెమరు వేసుకో. వెస్కీ బాటిల్ తీసుకురాపో. చెయ్యి నువ్వు అలా చేయొద్దు. బుద్ధిగా చెప్పింది విను. ఇప్పుడు నువ్వు తూలుతూ ఆడుతూ ఉంటే చూసి ఆనందపడాలని ఉంది. నా రక్తం కళ్ళ చూస్తానన్న నీ ప్రియుడు అందుకే పగిలిన ఈ గాజు ముక్కలపై నువ్వు నాట్యం చేస్తూ ఉంటే, నీ పాదాల నుంచి ఆ రక్తం కారుతూ ఉంటే, ఈ ప్రపంచంలో నాకు అదొక మత్తు. ఆ రక్తాన్ని నీ ప్రియుడు ఈ పనికి మాలిన ప్రియురాలు రక్షించుకోవడానికే కళ్ళారా చూడాలి. వాడి తుపాకీ
గుండెల మీద గురిపెట్టరా. దీని నాట్యం ఆగిపోతే ఆ ప్లేట్ వాడి గుండెల్లో దిగిపోవాలి. వద్దు వద్దు, మీరు ఆడమన్నట్టే ఆడతాను ఆడతాను. ఆడు. అదే వాళ్ళకి పట్టిన కదా మీకు పడుతుంది. బీ కేర్ఫుల్. దేవి, ముందు రాజా కట్లు కొడతాయి. పవన్, పరిచయాల తర్వాత ముందు రాజా విముక్తి చేయి. ఏంద్రా ఎలాగ మాట్లాడు ఈ చుట్టూ రాజకీయ శక్తుల్ని, ఈ మాఫియా ముఠాని, ఈ అడవి దొంగ స్మగ్లర్ని, వాడి అనుచరుల్ని అంతం చేసిన పగపట్టిన పంపిణీ సింహం, పగపట్టిన పంపిణీ సింహం, పగపట్టిన పంపిణీ సింహం. హలో దొంగ 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 రమేష్, దొంగ రమేష్. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది. మొదటిసారి అందం మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది, ఎలాగుంటది. అబ్బా భలేగుంటది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది, అబ్బా భలేగుంటది. చూ 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 చూ. ఏయ్ చూ 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 చూ.
సన్నాయి పొంగులు చేసి తరిమితే చేమంతి చెట్టులో సన్నాయి నొక్కులో చిటికేసి చిదిమితే ఎలా ఎలా ఎలాగుంటది ఆహా భలే 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 గుంటది అరెరెరె ఎలాగుంటది అబ్బా భలే గుంటది ఎలాగుంటది అబ్బా భలే గుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది అబ్బా భలే గుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది భలేగుంటది అబ్బో భలే అమ్మో భలే అయ్యో భలే భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యో కాపురం చేయాలంటే కాముడే కావాలయ్యో పిల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ముంచాలంటే మెనకే కావాలమ్మో మగారు రకల మందార పొత్తుల గోబూచులాడితే లగ్గాలు కాకుండా పగ్గాలు లేకుండా లాలూచి జరిగితే ఎలా గుంటది అరే అరే భలే భలే భలేగుంటది ఎలా గుంటది అరే భలేగుంటది ఎలా గుంటది అరే భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలా గుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది అబ్బా భలే గుంటది మొదటిసారి ఒక తోడు కోరుకుంటే అరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదురు చెదిరితే ఎలాగుంటది అబ్బా భలే గుంటది అబ్బా భలే గుంటది చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురేనున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తుంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తీర్చాలి తప్పు చేసైనా Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. I think I did it again. I think I seen it again, yo.
నడుమూపి నల్ల కాచుల చెడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగా తెగ కొడుతుంది పాములాగా పగబడుతుంది కళ్ళు మూసి నా ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూస ఆరా తీస్తే నన్ను నవిలేసే ఆశ కన్నెర్రగా కందిందిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి I think I did it again. I think I seen it again, yo. ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే నడుము తడముని నన్నొకసారి ఉరిమి చూసిన ఓకేని ఉరే వేసిన కాదనని ఉరిమి చిరిమి చెబుతానే సారీ హాయ్ రే ఏ ప్రాణహాని రాని హాయ్ రే ఇక ఏమైనా కానీ నేను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అది వేణి ఆ కోరిక కడతేరగా మరు జన్మ ఎందుకే రాణి Come on, come on. Come on, come on.